శ్రీ గురవే నమః. కష్టసుఖాల గురించి ఈ అవగాహన మనకు చాలా అవసరం. అశాశ్వతమైనటువంటి సుఖం సుఖం కాదు, శాశ్వతమైనటువంటి సుఖమే సుఖం. అట్లానే తాత్కాలికమైనటువంటి దుఃఖం దుఃఖం కాదు, శాశ్వతమైనటువంటి దుఃఖమే దుఃఖం. మరి శాశ్వతంగా దుఃఖాన్ని పొందకుండా తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో, సాధన విషయంలో మనం చూపించే శ్రద్ధ ఏదైతే ఉందో, భగవద్ విశ్వాసం ఏదైతే ఉందో, ఉపాసన ఏదైతే ఉందో, ఇది నిజమైనటువంటి సుఖాన్ని పొందటానికి, శ్రేయస్సును పొందటానికి, జీవిత పరమార్థాన్ని సాధించటానికి ఉపకరించేది. కాబట్టి భక్తి మార్గం ఏదైతే ఉందో, భజన ఏదైతే ఉందో, భగవన్ నామ సంకీర్తనం, ఇవన్నీ కూడా మనకు శ్రేయస్సును కలిగించేవి. భక్తి విషయంలో కానీ సాధన విషయంలో మనం ప్రవృత్తులమైతే అది యథార్థమైనటువంటి సుఖం, అందులో శ్రేయస్సు ఇమిడుంది. కాబట్టి అట్లా కాకుండా విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో, విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అల్పమైనటువంటి సుఖానికి సంబంధించినవే, నిజమైనటువంటి సుఖం కాదు. కేవలం వాటిని కనుక మనం సుఖంగా భావిస్తే ఆ మత్తులో పడి మన యథార్థమైన సుఖాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నట్లే. కాబట్టి మనల్ని మనం మభ్యపెట్టుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం, ఇది మనకు మేలును చేసుకునే ప్రయత్నం కాదు. అందుకని ఈ ప్రకృతిలో మనం కేవలం మన సాధనకు అనుకూలంగా ఎలాంటి ప్రయత్నాన్ని చేయాలో దాన్ని చేసేందుకు భగవంతుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు అనేది సదా గుర్తుంచుకోవాలి. హరయే నమః, గురవే నమః.